बी न्यूज़ की स्वागतम। बी न्यूज़ वास्तवाला प्रतिबिंबం। డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం రోజు టీడీపీ ముమ్మడివరం నియోజకవర్గంలో పెరుగుతున్న ఆదరణ, నిత్యం వైసీపీ నుంచి పెద్ద ఎత్తున చేరుతున్న నాయకులు కార్యకర్తలతో టీడీపీ శ్రేణుల్లో పెరుగుతున్న ఉత్సాహం ఆదివారం ఎన్డీఏ అభ్యర్థి టీడీపీ నాయకులు దాట్ల బుచ్చిబాబు సమక్షంలో వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరిన ఎంఆర్పీఎస్ నాయకులు కార్యకర్తలు మరియు ముమ్మడివరం మండలం కొత్తలంక గ్రామానికి చెందిన ప్రధాన నాయకులు సందర్భంగా మాట్లాడారు. రాష్ట్ర అభివృద్ధికి ప్రతి గ్రామంలో ఆలోచించి ఓటు వేయాలని, జగన్మోహన్ రెడ్డి సంక్షేమం పేరుతో రాష్ట్ర భవిష్యత్తును నాశనం చేశాలని తెలుపుతూ విజన్ కలిగిన నాయకుడు చంద్రబాబుని గెలిపించి రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని కోరుతూ జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీలు నాయకులు అంతా అన్నదమ్ముల వలె కలిసిమెలిసి గ్రామాలను అభివృద్ధి చేసుకుందామంటూ బుచ్చిబాబు పిలుపునిచ్చారు. కూడా మరి ఈ కూడా ఆర్డినెన్స్ సభ్యులు వీళ్ళు కూడా పార్టీలో ఉద్యోగాలు ఆహ్వానిస్తున్నారు. బాబు ఈయన కూడా ఆర్డినెన్స్ సభ్యులు ఈయన కూడా ఈరోజు పార్టీలో ఆహ్వానిస్తున్నారు. చుట్టూ నాగబాబు ఈయన కూడా ఆర్డినెన్స్ సభ్యులు ఈయన కూడా ఈరోజు ఆహ్వానిస్తున్నారు. ముస్లిం శ్రీనివాసరావు గారు ఈయన కూడా అంబేద్కర్ ఆర్డినెన్స్ సభ్యులు ఈ రోజు పార్టీలో ఆహ్వానిస్తున్నారు. యాదగిరి దుర్గారావు గారు కరివేంద్ర రామదుర్గి ఐదు దుర్గాప్రసాద్ కరివేంద్ర రామనాథ్ రామదుర్గి దుర్గారావు గారు ఈయన కూడా కరివేంద్ర గ్రామం నుంచి పార్టీలో ఆహ్వానిస్తున్నారు. యాదగిరి వెంకటేశ్వరరావు ఈయన కూడా కరివేంద్ర గ్రామ సభ్యులు పార్టీలో ఆహ్వానిస్తున్నారు. సౌరభ్ కంటిబాబు ఈయన కూడా కరివేంద్ర ఆహ్వానిస్తున్నారు. వెంకటేశ్వరరావు గారు కరివేంద్ర గ్రామ సభ్యులు. సౌరభ్ నాగరాజు గారు అండి ఈయన కూడా కరివేంద్ర గ్రామ సభ్యులు. ఐదు చేపత్ర గారండి ఇప్పుడు కరివేంద్ర గ్రామ సభ్యులు. రాజకీయ నాయకులు సీనియర్ అప్పుడైనా పార్టీలో ఆహ్వానిస్తున్న సంస్థలు ఇంకా కొద్దిగా జరిగితే మనం క్లీన్ అవ్వాలి. ఉద్యోగంతో ఏ మాత్రం వచ్చేవాడి కొత్తలంక సార్ ఎలా చూడండి సార్. ఓకే సార్. అలాగే మరి సేలం వెంకటరమణ గారు కొత్తలంక వార్డ్ మెంబర్ గారు
ఓకే సార్. తర్వాత శ్రీ కొత్తూరు సూర్యనారాయణ రాజు గారు చిరపతులక్క. శ్రీ బుర్రా భూషణ్ గారు కొత్తలక్క. సార్ మరి మెండూరి బుజ్జి గారు కొత్తలక్క. ముదునూరి శ్రీరామరాజు గారు చిరపతులక్క. శ్రీ గుత్తుల భాస్కరరావు గారు కొత్తలక్క. భాస్కరరావు. ఓకే సార్. మరి మొత్తం ఈ సప్తర్షులు 7 జాయిన్ అయ్యారు. సప్తర్షులు మరి మీరు తపస్సు ఎంత కష్టంగా చేస్తారో అంత కష్టపడి మరి దేశం మొత్తం మీద మోడీ గారి గాలి తీస్తోంది. మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ గారు, మోడీ గారు గాలి బాగా తీస్తోంది. మన నియోజకవర్గంలో బుచ్చిబాబు గారి గాలి మరీ బలంగా తీస్తోంది. మరి బుచ్చిబాబు గారు మంచి మెజార్టీతో ఎక్కడ ఖాయం, కానీ భారీ మెజార్టీతో గెలిపించే బాధ్యత మనందరి మీద ఉంది. మరి అహర్నిశలు కూడా కృషి చేసి నా కోరిక ఏంటంటే బుచ్చిబాబు గారిని ఎమ్మెల్యేగా ఎలాగా చెబుతారు, మంత్రిగా కూడా చూడాలి అని చెప్పి ఆ భగవంతుని నేను కోరుకుంటున్నాను. పెద్ద కొత్తలంక చిన్న కొత్తలంక గ్రామస్తులందరికీ పేరు పేరు హృదయపూర్వక నమస్కారం. ఏదైతే ఈ రోజు మల్లికార్జునరావు గారు మన తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతున్నారో వారితో పాటు 7 జాయిన్ అయ్యారు. అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. 6 కానీ బీసీ డిక్లరేషన్ కానీ అనేక స్కీమ్స్ ఎప్పుడు లేనటువంటి స్కీమ్స్ ఉన్నాయి కాబట్టి అన్ని కూడా డోర్ టు డోర్. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కాన్సెప్ట్ ఏంటంటే డోర్ టు డోర్. మనం ఇచ్చిన కార్యక్రమాలన్నీ కూడా డోర్ టు డోర్ ప్రతి ఓటర్కి తెలియబెడితే 100% మనకి ఓట్లు పడతాయి, మనం అధికారంలోకి వస్తామని చెప్పి కాన్సెప్ట్ తప్ప దాని గురించి తప్ప మీరందరూ కూడా ప్రతి ఓటర్ని కూడా 3-4 సార్లు టచ్ చేసి మనం ఇచ్చే సంక్షేమ పథకాలు గతంలో మనం ఏం చేసిన గ్రామానికి ఈ 5 సంవత్సరాలు ఏం జరిగింది, మళ్ళీ మనం ఏం చేయబోతున్నాం అనేది ప్రజలకి తెలియబడితే తప్పనిసరిగా మన గ్రామానికి తెలుగుదేశానికి కట్టుకోవాలి. కాబట్టి మీ అందరి సహకారంతో మంచి మెజార్టీ వస్తే అదేవిధంగా మరి మల్లికార్జున వారు ఈ రోజు వచ్చారు కాబట్టి ఈ రోజు జాయిన్ అయిన అందరికీ కూడా మన కూడా కలుపుకుని సమానంగా మనందరం కూడా సీనియర్ జూనియర్ గ్రామ ప్రజలందరూ వచ్చారు, చిన్నకొత్తల గ్రామ ప్రజలందరూ వచ్చారు. చాలా సంతోషం. ఎందుకంటే గత 10 రోజుల నుంచి కూడా మనం ఎక్కడికి వెళ్ళినా స్వచ్ఛందంగా వచ్చి చాలా పెద్ద ఎత్తున జాయిన్ అవుతున్నారు. అటువంటిది మన పార్టీ నుంచి ఒక్కరు కూడా ఇప్పుడు దాకా సతీష్ దగ్గరికి వెళ్ళి జాయిన్ అయింది ఒక్కరు కూడా లేరు. అంతే అది సంతోషంగా ఉంది. ఎందుకంటే 2014 నుంచి 19 వరకు మరి ఆ రోజు మనం ఏ గ్రామం వెళ్ళినా కానీ ఎంతో కొంత కార్యక్రమాలు చేశాం. మరి ఎక్కడా కూడా మన వ్యతిరేకత లేకుండా నన్ను పోల మీద నడిపించి ఆశీర్వదిస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా మన సంతోషం ఏది ఉండదు. దాని రెట్టింపు ఉత్సాహంతో మళ్ళీ ఏదైతే మరి మీ గ్రామాలు అయితే తెలుగుదేశం పార్టీ కంచుకోటగా ఉంటాయి కాబట్టి మీ అందరి కష్టంతో ఈసారి మంచి మెజార్టీ తండి మన గ్రామాల్లో కావాల్సిన సమస్యలన్నీ ఈసారి పరిష్కారం చేసుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ తో కూడా మన పార్టీ పొత్తుకు పెట్టుకోవడం జరిగింది. కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డి అవగాహన లేకుండా మరి స్టేట్ అంతా కూడా నాశనం చేసేది మీ అందరూ కూడా తెలుసు. ఇలా రైతాంగం అంతా ఇబ్బంది పడుతున్నారు, వ్యాపారస్తులందరూ ఇబ్బంది పడుతున్నారు, ఉద్యోగస్తులు అందరూ ఇబ్బంది పడుతున్నారు, యువత అంతా ఇబ్బంది పడుతున్నారు, మహిళలందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి, సామాన్యుడి ఈ రాష్ట్రంలో బతికే పరిస్థితి లేదు. అటువంటి మన ల్యాండ్ బ్యాంక్ వాల్యూ అంతా కూడా తగ్గిపోయింది జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత. మన రాజధాని లేని రాష్ట్రం చేశాడు, పోలవరం ప్రాజెక్టును జాప్యం చేశాడు, ఒక ఇండస్ట్రీ లేదు, జాబ్ క్యాలెండర్ లేదు, విద్యాసంస్థ లేదు. అవగాహన లేకుండా మనం ఉన్న వనరులన్నీ కూడా దోచుకోవడం తప్ప ఇలా ఇసుకనే కేవలం ఒకే కన్స్ట్రక్షన్ ఏపీ కన్స్ట్రక్షన్ ఇచ్చి మరి ఎక్కడ పడితే. కాకినాడ జిల్లా తాళరేవు మండలం పోలేకూరు గ్రామంలోని తెలుగుదేశం పార్టీ బూత్ కమిటీల పరిధిలో ఉన్న ముఖ్య కార్యకర్తల సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మండల స్థాయి నాయకులు టేకుమూడి లక్ష్మణరావు, మందాల గంగా, సూర్యనారాయణ, దూల్పూడి వెంకటరమణ, బావి, దున్నా సింహాద్రిమ, ఉడ రాంబాబు, నిమ్మకాయల మూర్తి, వడ్లముడి వీరన్న తదితర నాయకులు పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు పాల్గొన్నారు.
సంబంధించి మనకి బూత్ ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జ్ పైన క్లస్టర్ ఇన్ఛార్జ్, క్లస్టర్ ఇన్ఛార్జ్ పైన క్లస్టర్ ఇన్ఛార్జ్ కింద యూనిట్ ఇన్ఛార్జ్ ఈ యొక్క సమూహం మనకి కొత్తగా వేయడం జరిగింది. ఇదివరకు మామూలుగా ప్రతి గ్రామంలో ప్రతి కార్యకర్త వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళు, మిమ్మల్ని ఎవరిని ఇబ్బంది పెట్టేవాళ్ళు కాదు. కష్ట నష్టాలైనా ఏమైనా సరే పార్టీకి ఎన్ని రకాలు ఉన్నా సరే ఒక 10 మంది అనుకుంటే 10 మంది, 20 మంది అనుకుంటే 5 మంది కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళు. ఎందుచేత ఈ వ్యవస్థ పెట్టవలసి వచ్చిందంటే 2014-19 మన ప్రీతం నేత డాక్టర్ సుబ్బరాజు గారు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు చేసిన అభివృద్ధి గత 25 సంవత్సరాల్లో ఎవరూ చేయలేదు. చేసిన అభివృద్ధి మనం చెప్పుకోలేకపోయాం. రోడ్లు వేసాం, కావాల్సిన వసతులన్నీ కల్పించాం, రాష్ట్రం అప్పుల్లో ఉంది. అయినా సరే ఇంత రకాల అభివృద్ధి చేసినా కూడా చెప్పుకోలేని పరిస్థితి. ఆయన ఏం చేశాడు, ఒక్క ఛాన్స్ ఇమ్మన్నాడు, ఒక్క ఛాన్స్ కనబడ్డోళ్ళ కల్లా ముద్దులు పెట్టేసాడు. మీరు అందరూ కరిగిపోయారు. ఒక అవకాశం ఇచ్చేద్దాం పోనీ, కుర్రోడు కదా బాగా చేస్తాడు, మనకి ఏం లేదు, మన రాష్ట్రాన్ని ఎక్కడికో తీసుకుపోతాడు. ఎక్కడికో తీసుకుపోయాడు. రాష్ట్రానికి రాజధాని లేదు, చదువుకున్న పిల్లలు ఎవరికన్నా అంటే ఉద్యోగాలు లేవు. మనకు వరి పండుతుంది, మిగతా ఏరియాలంతా గంజాయి పండుతుంది. చదువుకున్న యువత అంతా ఈరోజు మందుకు బానిస అయిపోయి, డ్రగ్స్కి బానిస అయిపోయి ఏ విధంగా ప్రవర్తిస్తున్నారంటే ఆ విధంగా ప్రవర్తిస్తున్నారు. రాష్ట్రంలో ఈ టీవీ పెడుతుంటే చూస్తూ ఉంటారు అసలు ఏం జరుగుతుందో అని. ఇప్పుడు ఒక యువకుడు పరిపాలిస్తున్నాడంటే ఆ పరిపాలన ఎలా ఉండాలి, అందరికీ న్యాయం జరిగేలా ఉండాలి. ఆయన ఏం చేస్తున్నాడు, ఒక బట్టలు వస్తున్నాడు, బట్టలు ఎంతమందికి వస్తుంది, 120 మందికి వస్తుంది. దాని ప్రభావం మిగతా 80 మంది మీద పడుతుంది. మన ప్రభుత్వంలో కరెంటు బిల్ 2 నెలలకు వచ్చింది. 2 నెలలు కలిపిన ఎంత వచ్చింది చెప్పండి, రావాలి 100-200 వచ్చింది. ఇప్పుడు నెల నెల కరెంటు బిల్ వస్తుంది. ఎంత తెలిసింది మహిళనే కదా, మా మొబైల్ అకౌంట్లో ఇట్లేదే. మనం ఒకసారి పోలేకూరునే ఉదాహరణగా తీసుకున్నాం. 2014 మనం ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసాము కదా, స్కూల్స్ కానివ్వండి, అంగన్వాడీ స్కూల్స్ కానివ్వండి, రోడ్స్ కానివ్వండి, మంచినీళ్ళ వ్యవస్థ కానివ్వండి. ఇది పూర్తిగా వ్యవసాయాధారిత అయిన గ్రామం, వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నటువంటి గ్రామం. అంతకుముందు మనకి నీటి ఎత్తలు ఉండేది, కానీ ఈ 5 సంవత్సరం గ్రాంట్ నుంచో భీమాలవరం నుంచో పలకర్లోని పేపర్లు వచ్చే పరిస్థితి, దాళవాలోని పేపర్లు వచ్చే పరిస్థితి. ప్రభుత్వానికి ఆదాయం రావాలి, వచ్చినట్టు చేయాలి కాదమ్మా నాను, కానీ ప్రజలు కూడా ఆదాయంలో ముందడు చేయాలి. వాళ్ళకి రూపాయికి ఈ సంవత్సరం రూపాయి మనకు ఖర్చు అవుతుంది అనుకోండి, నెక్స్ట్ సంవత్సరం వచ్చినప్పుడు ప్రభుత్వం దగ్గర కూడా కొన్ని లెక్కలు ఉంటాయి. మనకి రేట్లు నిత్యావసర వస్తువుల రేట్లు ఇంకోటి ఇలా పెరుగుతాయండి. 150 అమ్ముతుంది, రూపాయి వచ్చే పరిస్థితి లేదు. ఎక్కడికక్కడ కాకినాడ జిల్లా పిఠాపురంలో 2వ రోజు పవన్ పర్యటన కొనసాగింది. తొలుత పాదగిరి క్షేత్రం మరియు పవిత్ర ఆలయాల్లో పూజలు గావించి అనంతరం బీజేపీ, తెలుగుదేశం, జనసేన పార్టీ నాయకులతో సమావేశం. పవన్ మాట్లాడారు. రాష్ట్ర భవిష్యత్తు పైన పొత్తులో భాగంగా ప్రతి ఒక్కరూ పొత్తు ధర్మం పాటించి కూటమి అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. చంద్రబాబు నాయుడు, వర్మ తదితర నాయకుల గొప్పతనం గురించి కొనియాడారు.
ఇది చాలా రోజుల నుంచి సమయం సందర్భించినప్పుడు ఎందుకు తెలుగుదేశం పార్టీ నిలబడాలో దేనికి చెప్పడానికి మనుషులు చెప్పుకోవాలని నేను ఎలాంటి వ్యక్తిత్వం ఉన్నానని చెప్పాలి. పాలిటిక్స్ లో సహజంగా ఎందరో నాయకులు, మండల స్థాయి నాయకులు, పంచాయతీ స్థాయి నాయకులు మన పార్టీ ఎదగాలనుకుంటాం తప్ప వేరే పార్టీ ఎదగాలని అనుకోం. సహజంగా ఇదందరికీ మన పార్టీ ఎదగాలనుకుంటాం తప్ప వేరే పార్టీ ఎదగాలనుకోం. కానీ నా చంద్రబాబు గారి మీద చాలా అపారమైన గౌరవం. ఎందుకంటే ప్రతి నాయకుడితోటి మనకి ఇష్టపడే అంశాలు ఉంటాయి, విభేదించే అంశాలు ఉంటాయి. ఆయనతో నాకు విభేదించే అంశాలు తక్కువ, సమర్థించే అంశాలు ఎక్కువ ఉన్నాయి. కాకపోతే ఒకసారి సహకారం సంఘర్షణ మధ్యలో సరైన మాట తీరు లేకపోతే సరైన మన కూర్చొని సమన్వయపరిచే వ్యక్తులు లేనప్పుడు కొంచెం ఇబ్బంది కుదరదు. 2014 కూడా ఆ రోజు నేను ఏ కండిషన్స్ లేకుండా, ఒక్క పదవి ఆశించకుండా, ఆశించకుండా అన్కండిషనల్ గా తెలుగుదేశం పార్టీ, మన భారతీయ జనతా పార్టీ గెలవాలని చెప్పి జనసేనని పెట్టి కూడా అప్పటికి ఒక 10 మంది అభ్యర్థులు నిలబెట్టగలిగే స్థాయిలో ఉండి కూడా ఎందుకు పెట్టలేదు? సంపూర్ణంగా నా స్థాయి నుంచి సంపూర్ణంగా గెలవాలి. మీరు అందరూ అలయన్స్ బాగుండాలి, అలయన్స్ బాగుంటే ఆటోమేటిక్ గా మేము బాగుంటాం ఆలోచనతో 2014లో మనస్ఫూర్తిగా రోజున ఒక్క పదవి ఆశించకుండా తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీకి చేసి పెట్టారు. అలాంటి సమయంలో కూర్చోబెట్టి మనం తీసుకున్న నిర్ణయం ఈరోజు మనందరికీ కనిపించింది. నేను ఫలితాలు సాధిద్దాం, గుర్తుపెట్టుకుందాం. ఈ విజయం పిఠాపురం నా ముఖ్య విజయం కాదు, మొదటి శ్రీనివాస్ విజయం, మన జనసేన కార్యకర్తల విజయం, తెలుగుదేశం కార్యకర్తల విజయం, తెలుగుదేశం సోదరుల విజయం, వీర మహిళల విజయం, భారతీయ జనతా పార్టీ నాయకుల విజయం. ఇది మనందరి సమస్య దిగ్విజయంగా ఉండాలని చెప్పి తెలుగుదేశంకి జయము జయము, భారతీయ జనతా పార్టీకి జయము జయము, జనసేన పార్టీకి జయము జయము. ప్రజలకు దిగ్విజయం తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం అసెంబ్లీ సీట్ను ముందుగా కేటాయించిన తెలుగుదేశం పార్టీని కాదని బీజేపీకి కేటాయించడంతో గత 4 రోజులుగా అనపర్తి నియోజకవర్గం తెలుగు తమ్ముళ్లు బగ్గుమంటున్నారు. ఈ నేపథ్యంలో న్యాయం కోసం నల్లమిల్లి అంటూ కుటుంబంతో సహా గ్రామ పర్యటనకు బయలుదేరిన నల్లమిల్లి రామకృష్ణారెడ్డి 3వ రోజు కార్యక్రమంలో భాగంగా అనపర్తిలో పర్యటించారు. అనపర్తిలోని రైల్వే ఫ్లైఓవర్ నుంచి కెనాల్ రోడ్డు మీదుగా దేవి చౌక్, గాంధీ బొమ్మ రైల్వే స్టేషన్ మీదుగా ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహిస్తూ తిరిగి దేవి చౌక్ను చేరుకున్నారు. ఈ సందర్భంగా కెనాల్ రోడ్డు, మెయిన్ రోడ్లు జనసంద్రంగా మారాయి. నియోజకవర్గ నలుమూలల నుంచి కాకుండా పలు నియోజకవర్గాల నుంచి ప్రజలు నల్లమిల్లికి మద్దతును తెలిపారు.
రామకృష్ణారెడ్డి గారి తీసుకున్నారు. తెలుగుదేశం పార్టీకి న్యాయం జరగాలి. అందరూ ఏం చెప్తే మీ అందరూ ఆజ్ఞ ప్రకారంగా ముందుకెళ్తాను. మీ అందరూ సలహాలు ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన వస్తా ఉంది. ముఖ్యంగా మేము ఊహించిన విధంగా కనపర్తి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే కాకుండా పక్కనున్న అనేక నియోజకవర్గాల నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని సంఘీభావం తెలియజేయటం అనేది నేను ఊహించిన పరిణామం. ముఖ్యంగా అన్ని పార్టీల కార్యకర్తలు కూడా వచ్చి సంఘీభావం తెలియజేయడం కూడా ఒక అనూహ్యమైన పరిణామం. వీటన్నిటికీ మించి ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన వస్తా ఉంది. ప్రజలందరూ మీరు ఎట్టి పరిస్థితుల్లోని తప్పు చేయలేదు, భగవంతుడు మీ వెంటున్నాడు, కూటమి మరలా పునరాలోచిస్తుంది, మరలా తెలుగుదేశం పార్టీ ఇక్కడ పోటీ చేస్తుంది, తెలుగుదేశం పార్టీని రక్షించుకోవాలనే మీ నిర్ణయం మేము సమర్థిస్తా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో మీకు అన్యాయం జరిగితే మీరు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి మీ వెంట నడుస్తామని ప్రజలు బాసటగా నిలిచే సంఘటన కలిచివేస్తా ఉంది. అదేవిధంగా కార్యకర్తలు స్పందిస్తున్న తీరు మనోవేదనకు గురి చేస్తా ఉంది. కన్నీళ్లు పడతా ఉన్నాయి. నిన్న విజయ్ కుమార్ అని ఒక అబ్బాయి దళిత యువకుడు 150 మెట్లు గౌరీపట్నం మోకాళ్ల పైన ఎక్కి మేరీమాతను దర్శించుకుని నాకు సీటు రావాలని మొక్కుకుని రావడం జరిగింది. ఏమిస్తే వీళ్ళ రుణం తీర్చుకుంటామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. నాకు ఆర్థిక బలహీనత కారణంగా సీటు పోయింది అని ప్రచారంలో ఉండటంతో కార్యకర్తలందరూ అరగంట వ్యవధిలో 5 కోట్ల రూపాయలు పోగు చేసి విరాళాలుగా ఇస్తాం, మీరు ముందుకు వెళ్ళండి, ఏ గ్రామం ఖర్చు ఆ గ్రామం పెట్టుకుంటాం, మీకు ఎట్టి పరిస్థితుల్లోని అన్యాయం జరగనివ్వం, మీ దగ్గర నుంచి 1 రూపాయి ఆశించమని కార్యకర్తలు ప్రజలు కోరడం అనేది మా జీవితంలో మరుపురాని సంఘటన. ఈ విధంగా కార్యకర్తలు స్పందిస్తూ ఉంటే వాళ్ళ రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత నా పైన ఉంది, వాళ్ళను రక్షించుకోవాల్సిన బాధ్యత నా పైన ఉంది, పార్టీని రక్షించుకోవాల్సిన బాధ్యత నా పైన ఉంది, ప్రజలను రక్షించుకోవాల్సిన బాధ్యత నాకు మీద ఉంది. దానికోసం ఎంత దూరం అయినా వెళ్తానో, ఏ విధంగా అయినా ప్రజలతో ప్రయాణం చేస్తానని తెలియజేస్తా ఉన్నా. అల్లూరు జిల్లా చింతూరు మండలం మోతుగూడెం పంచాయతీ పొల్లూరు జలపాతం వద్ద విషాదం చోటు చేసుకుంది. రంగంపేట మండలం కోటపాడు గ్రామానికి చెందిన వై కొండయ్య ప్రమాదవశాత్తు కాలుజారి జలపాతంలో పడి మృతి చెందారు. సుమారు 25 మంది స్నేహితులు కలిసి విహారయాత్ర కోసం సాయి దుర్గ ట్రావెల్ బస్సులో మోతుగూడెంలోని పొల్లూరు జలపాతం వద్దకు వచ్చారు. వీరంతా రంగంపేట మండలంలో లిక్కర్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నట్లుగా సమాచారం. మోతుగూడెం సబ్ ఇన్స్పెక్టర్ గోపాలరావు పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేపట్టారు.
కాకినాడ జిల్లా కాజలూరు మండలం దుక్కుదూరు గ్రామంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేసి రామచంద్రపురం ఉమ్మడి అభ్యర్థి వాసంశెట్టి సుభాష్ సమక్షంలో 500 మందికి కండువాలు వేసి ఆహ్వానించారు. సుభాష్ ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అన్ని సంక్షేమ పథకాలు తొంగలో త్రొక్కి ప్రజలను మోసం చేశాడని, మళ్లీ కానీ అధికారంలోకి వస్తే మానవుని రోడ్ల మీద తిరగలేడు. వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల మీద అనేక తప్పుడు కేసులు పెట్టి రాష్ట్రంలో ఎస్సీలు బీసీల పైన కేసులు పెట్టి ఆ రౌడీ రాజ్యంగా పాల్పడుతున్నారని, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు మీ ముందుకు ఓటికి వచ్చినప్పుడు బుద్ధి చెప్పండి. మన ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రతి కార్యకర్తకు మేలు జరుగుతోందని, ఈ రోజు రాక్షస పాలన అంతం చేయాలనే ఉద్దేశంతో అనేక మంది ప్రజలు ఉమ్మడి కుటుంబంలో జాయిన్ అవుతున్నారని అన్నారు. కాలనీకి అందరికీ వాస్తవ్యులందరికీ కూడా నా నమస్కారాలు. ఈరోజు ఏదైతే వైసీపీ ప్రభుత్వం ఎలక్షన్ కోడ్ నిమిత్తం దూరంకి వెళ్ళిందో ఆ పార్టీని నిరంతరం దూరం పెడుతూ వెళ్ళకపోతే కార్యకర్తలకి నాయకులకి అందరికీ నమస్కారాలు. రాజుగారు సుమారు 500 మంది కార్యకర్తలతో వైసీపీ నుంచి టీడీపీకి రావడం జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా నా ప్రత్యేక శుభాకాంక్షలు, అభినందనలు కూడా. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నందుకు నా ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా మనం చెప్పుకోవాల్సి వస్తే 5 సంవత్సరాలు కూడా పాలన ఎలా జరిగిందంటే బూతులతోనూ ఎదురు రావడంతోనూ ఏసీలతోనూ ఇలాగే జరిగింది. ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో ఆయన్ని ఎంత తక్కువదో అనుకున్నారో ఇవాళ అంత పైకి లేచారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఏ మచ్చలేని నాయకుడు ఆయన్ని అన్యాయమైన కేసులు ఎక్కించారు. మన సొమ్ము అక్రమమైన దారిలో తీసుకుపోతా ఉన్నారు. ఏదైతే మద్యం విక్రయం చేస్తుంది ప్రభుత్వం, పూర్తిగా కల్తీ మద్యం. ఆ మద్యం తాగి మతి సింహం పోయే పరిస్థితుల్లోకి మనం వెళ్ళాం. మరొక్కసారి కానీ వైసీపీకి అధికారం ఇస్తే మనందరం రోడ్ల మీద పడి తిరగవలసిన పరిస్థితి. ఎందుకంటే మన వరకు సచివాలయాలు తాకటెట్టారు. ఇప్పుడు మన ఇళ్ళు ఒళ్ళు అవయవాలన్నీ తాకటెట్టే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి తీసుకొస్తారు. కాబట్టి మనందరం కూడా మేలుకుని ఈ ఫ్యాన్ ఒక రెక్కలను పీకేసి మనం ప్రశాంతమైన వాతావరణంలో ఏదైతే ఉమ్మడి బీజేపీ జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థిత్వం ఉందో ఆ అభ్యర్థి నేను రామచంద్రపురం నియోజకవర్గాన్ని పోటీ చేస్తా ఉన్నాను. మీ అందరూ కూడా అమూల్యమైన వాటిని నాకే కాకుండా బాలయోగ్ గారి అబ్బాయి గంటి హరీష్ గారికి కూడా మరి మీరు ఓటు వేసి మమ్మల్ని అఖండ మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. కాకినాడ జిల్లా పిఠాపురంలో సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా పవన్ ప్రచారాన్ని నిర్వహించి చిన్నపాటి అనారోగ్యం త్రోటి ఇన్ఫెక్షన్ కారణంగా ఆదివారం సాయంత్రం మధురపూడి విమానాశ్రయానికి బయలుదేరి హైదరాబాద్ వెళ్లనున్నారు. ఇంకా దగ్గరికి రామరావు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.
బీ న్యూస్ వాస్తవాల ప్రతిబింబం.